ఏంటబ్బా ఇదని చూస్తున్నారండి, ఇదైతే మైసూర్ పాకు ఇంట్లోనే ట్రై చేశాము. ఈ కలాకండాన్ని ఎలా చేశానో చూద్దాం రండి. ఇదైతే ఫస్ట్ ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను, అలాగే హాఫ్ కప్పు ఆయిల్, హాఫ్ కప్పు గీని తీసుకొని వేడి చేసుకున్నాను. ఇక్కడైతే ఒక గిన్నెకైతే నెయ్యి అయితే రాసి పక్కన పెట్టుకున్నాను. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతో షుగర్ని ఇక్కడ నేను పాకం చేసుకోవడానికి తీసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్నైతే మంచిగా పాకం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం శనగపిండి అయితే తీసుకున్నాం కదా, ఆ శనగపిండిలో కొద్దిగా హీట్ ఆయిల్ని కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. ఎందుకు అంటే దాంట్లో వేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉండడానికి ముందుగానే మనం దీన్ని మంచిగా బజ్జీల పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ పాకాన్ని మంచిగా తీగపాకం వచ్చేంత వరకు చూసుకొని ఈ కలిపిన శనగపిండి మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. దీన్నైతే అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి. మందపాటి గిన్నెలో చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇక్కడ హీట్ చేసుకున్న ఆయిల్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. కలపకపోతే కింద అడుగంటేసుకుంటుంది. కలుపుతూ ఉండాలి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం ఆయిల్ ఆగి మొత్తం వేసేసి తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కలిపెట్టుకొని మనం ఏదైతే నెయ్యి రాసి తీసి పెట్టుకున్నామో ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవడమే. మంచిగా తీసుకున్నాక దీని మీద అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని చల్లారనిచ్చాక ఇలా పీసెస్గా కట్ చేసుకొని తీసుకున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. కాకపోతే కొంచెం గుల్లగా అయితే రాలేదు. మరి నేను ఎక్కడ మిస్టేక్ చేశానో అర్థం కాలేదు. కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది.